నమస్తే. వెల్కమ్ టు ఏఎన్ఎన్. అందాల తార రమ్యశ్రీ మీ అందరికీ తెలిసే ఉంటారు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, తమిళ ఇండస్ట్రీ, కన్నడ ఇండస్ట్రీ, మలయాళం ఇండస్ట్రీ, బెంగాలీ ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళినా కూడా రమ్యశ్రీ అంటే తెలియని వాళ్ళు లేరు అంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే అందాల తార, అలనాటి తార అనకూడదు. ఎందుకంటే రమ్యశ్రీ గారు ఒక 20 ఏళ్ల నుంచి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు నటనలో. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్లో కానీ కొన్నిట్లో చాలా ఇంపార్టెంట్గా ఆవిడ మాట వినబడుతూ ఉంటుంది. రమేశ్రీ గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు ఆవిడతో ముచ్చటిద్దాం. నమస్తే రమేశ్రీ గారు. నమస్తే రమేశ్రీ గారు, మీరు రోజు రోజుకి యంగ్ అయిపోతున్నారండి. అంటే రమేశ్రీ గారు, అంటే నేను పొగడాలని అంటలేదు, ఇప్పుడు వస్తున్న హీరోయిన్స్ మీరు మాత్రం కాంపిటీషన్ అవుతారండి 100%. రమేశ్రీ గారు, మీ పర్ఫార్మెన్స్ బేస్డ్గా ఫస్ట్ నా పర్సనల్గా చెప్తున్నాను. దానిలో నాకు నచ్చావులేవిలో మీ మూవీ క్యారెక్టర్లో మీ క్యారెక్టర్ చాలా ఇష్టం. నాకు ఒక హోమ్ మేడ్ క్యారెక్టర్ చేశారు. ఆ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అసలు రమ్యశ్రీ గారు అంటే కళాత్మకమైన క్యారెక్టర్స్ అన్ని మనం చూస్తూ ఉంటాం రమ్యశ్రీ గారితో. కానీ మీరు చేసిన మీలో గ్లామర్ కంటే కూడా నటన చాలా బాగా ఉంటుంది. అది మీరు కాదనగలరా చెప్పండి. ఎందుకంటే మరి మిమ్మల్ని ఎందుకు టాలీవుడ్ ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ మీకు ఎక్కువ పట్టడం జరిగింది అంటారు? అంటే ఒక లిమిటెడ్ చేశారు. సో అదేమి కాదు, యాక్చువల్లీ ఏమిటంటే నన్ను ఆల్రౌండర్ అంటారు. హీరోయిన్ అండ్ కామెడీ, అంటే నేను చేయన కామెడియన్స్ అంటూ ఎవరు లేరు. ఆల్ కామెడియన్స్తో ఇప్పుడు జబర్దస్తి వాళ్ళతో నేను వర్క్ చేయలేదు, ఎందుకంటే నేను గ్యాప్ తీసుకున్నాను కాబట్టి. అలాగే హీరోయిన్ చేశాను, ఒక 19 మూవీస్ వరకు హీరోయిన్ చేశాను. ఐటమ్ సాంగ్ చేశాను, తర్వాత పర్ఫార్మెన్స్ రోల్ చేశాను, తర్వాత గ్లామర్ రోల్ చేశాను. సంథింగ్ డిఫరెంట్ ఆల్ క్యారెక్టర్స్ 6-7 వేరియేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశాను నేను. సో కాకపోతే ఏమిటంటే నేను ఓకే, అప్పుడు నాకు ఇచ్చిన బిరుదు ఏంటంటే గ్లామర్ డాలు. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా మీరు గ్లామర్ డాలే. థ్యాంక్ యూ. సో దానికి ఏమిటంటే ఎక్కువ కామెడీ బేస్ బ్రహ్మానందం గారు, ఏవిఎస్ అందరూ, ఎల్వి శ్రీరాము, అందరితోని నేను వర్క్ చేస్తున్నాను. సో అలాగే అదర్ లాంగ్వేజెస్లో హీరోయిన్ కూడా చేశాను. ఇక్కడ కృష్ణ గారితో కూడా హీరోయిన్ చేశాను, ఎవరు నేననే మూవీ. సో ఓమల్లి మూవీ చేశాను. ఓమల్లి మూవీలో మీరు మెయిన్ క్యారెక్టర్ హీరోయిన్. అలాగే కన్నడలో మీరు సౌందర్య గారితో కలిపి స్క్రీన్ పంచుకున్నారు, ఆర్యభట్ట. దానికి అవార్డు కూడా మీకు వచ్చింది. కన్నడ మూవీ. మీకు కన్నడ మూవీ, మలయాళం, ఇలా ఎన్ని మూవీస్ రావడానికి ప్రధానమైన కారణం, సామాన్యంగా ఎవరైనా ఒక టాలీవుడ్ అంటే టాలీవుడ్ లో ఉండిపోతారు, లేదు అంటే కోలీవుడ్ లో ఉండిపోతారు. ఎక్కువ ఇక్కడ చెన్నై టు హైదరాబాద్, హైదరాబాద్ టు చెన్నై. కానీ మీకు కన్నడ, మలయాళం, బెంగాలీ, భోజ్పురిలో మీరు 250 మూవీస్ చేశారు. 400. అంత మీకు రావడానికి కారణం ఏంటంటారు అక్కడ? అంటే కారణం ఏమి లేదండి, ఎప్పుడు నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఒక సిస్టము అండ్ ఒక హార్డ్ వర్క్ ఉంటే డెఫినెట్లీ ఎనీ ఫీల్డ్ సక్సెస్ అనేది. లేకపోతే ఈ వరల్డ్ టుడే టెక్నాలజీ ఇంత డెవలప్ అయిందంటే ఓన్లీ మెన్ మాత్రమే ఈ టెక్నాలజీని డెవలప్ చేయగలిగారు. సో అందువల్ల ఏంటంటే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. అది నా విషయంలో నిజమైంది. ఎగ్జాంపుల్, మనకి రాజమౌళి గారు మన ఎపిసోడ్ డైరెక్టర్గా చేసేవాళ్ళు. ఈరోజు ప్రపంచ అంచుల్లో, ప్రపంచంలో చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. హాలీవుడ్ కూడా మించిపోయి అంత పేరు తెచ్చుకున్నారు అంటే ఆ వెనకాల ఆయన ఉన్న ఒక సిస్టమ్, ఎగ్జాక్ట్లీ ఒక బిగ్ బ్రాండ్. సో అలాంటి పేరు తెచ్చుకున్నారంటే ఆయన కొన్ని కృషి సిస్టము అది. సో అలాగే ఉంటుంటుంది. బట్ నాకు అందులో కొంచెం అనమాట, కొంచెమైనా సరే ఆ సిస్టంలో వెళ్ళాను కాబట్టి నేను ఇన్ని లాంగ్వేజెస్
చేయగలిగాను అనమాట. మీకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఏంటి మేడం? మీరు చేసిన ఇన్నాళ్లలో మీకు బాగా గుర్తుండిపోయిన క్యారెక్టర్? గుర్తుండిపోయిన క్యారెక్టర్ నేను మలయాళంలో వాటి అంటే ఓమల్లి, ఇంకా ఓమల్లి. ఓమల్లికి మించి నేను ఏమి చేయలేకపోయానేమో. దానిలో మీరు చాలా బోల్డ్ గా కూడా నటించారు. బోల్డ్ అనేది అక్కడ లేదు, అంటే ఒక క్యారెక్టరైజేషన్, ఉమ్. ఒక ట్రైబల్ ఉమెన్స్ ఒకప్పుడు అరకు, లంబసింగు, లంబసింగి. అక్కడనే కాదు ఇంకా చాలా ట్రైబల్స్ ఇవి ఉంటాయి కదా. అవును. సో ఇప్పటికీ కూడా వితౌట్ బ్లౌజ్ Blouse ఉంటారు. అవును. ఉన్న వాళ్ళు ఉన్నారు. అవును. సో అది నేను కొంచెం స్టడీ చేశాను, వాళ్ళ స్థితిగతుల మీద, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా లైఫ్ స్టైల్. ఉంటుంది, వాళ్ళు ఎలా ఉంటారు ఏమిటి అనేది నేను చూడడం జరిగింది. కాబట్టి దానిలో బాగా ఇన్వాల్వ్ అయ్యి యాజ్ ఇట్ ఈస్ రావాలి, ఆ సినిమా స్టైల్లో కాకుండా. మనము లేదు మనం ఇది కవర్ చేసుకోవాలి, ఇలా చెయ్యాలి, అలా కాకుండా ఏంటంటే చాలా నేచురల్గా ఆ మూవీలో చేశాను. చాలా మంది చెప్పారు చాలా డేర్ ఉండాలి ఆ క్యారెక్టర్ ని ఆబ్వియస్లీ. అంటే చెయ్యటానికి. మీరు ఒప్పుకున్నప్పుడు, అంటే ఈ రోజుల్లో కొంత మోడర్న్ గా కనబడతాం కామన్ అయింది. యా ఆ టైంలో మీరు ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేశారు. ఎస్, Challenging character. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆ మూవీ నేను కూడా చూశాను. నిజంగా మీలో గ్లామర్ డాల్ కంటే కూడా పర్ఫెక్ట్ యాక్టర్ ఉంటారు మేడం. మీరు బాలచంద్ర గారు దానిలో ఎందుకు చేయలేకపోయారు? లేదండి, కే బాలచంద్ర గారినే ఇప్పుడు తమిళకి ఇప్పుడు మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. ఓమల్లి మూవీని కే బాలచంద్ర గారు మూవీని చూస్తూ ఆయన పర్యవేక్షణలో తమిళ్లో కూడా ఇప్పుడు డబ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్. యాక్చువల్లీ రీమేక్ అడిగారు. నేను మళ్ళీ గుండి కొట్టించుకొని ఇప్పుడు మళ్ళీ నా రీఎంట్రీ, మళ్ళీ నా సెకండ్ విన్నింగ్ స్టార్ట్ చేశాను కాబట్టి మళ్ళీ నాకు ఆ గుండు అది అంతా తర్వాత మీరు ఆల్రెడీ కమిట్ అయ్యి మూవీస్ కమిట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఒక ఇబ్బంది వస్తుంది వస్తుంది కాబట్టి అందుకని నేను యాక్సెప్ట్ చేయలేదు. వెరీ సూన్ ఒక 4-5 days లో చెన్నై వెళ్తున్నాను. ఓకే. కే బాలచంద్ర గారు ఈ మూవీని చూసి, యాక్చువల్లీ కే బాలచంద్ర గారు చెయ్యాలనే నా కోరిక ఈ మూవీని. నేను ఓన్లీ యాక్టర్గా చేయాలి, ఒకే కథ ఉంది మన దగ్గర. సో తర్వాత నేను దాన్ని క్రియేట్ చేశాను కథని. ఓకే, సార్ అయితే ఇంకా చాలా బాగా చేస్తారని. నేను అప్పుడు కథ చెప్పినప్పుడు నేను చెప్పే విధానాన్ని బట్టి నువ్వే చెయ్యొచ్చమ్మా దీని డైరెక్షన్, అంత బ్యూటిఫుల్ చెప్పావు. డైరెక్టర్ కూడా అంతకుముందు మీరు ఆల్రెడీ డైరెక్షన్ చేశారు. దానికి ముందు డైరెక్షన్ చేయలేదు, కాకపోతే నేర్చుకునేదాన్ని. నేను ఆంటీ తుంబా తుంటి అని ఒక మూవీ కన్నడలో చేశాను. సరిగమ విజయ్ డైరెక్టర్ దానికి. సో ఆ మూవీ కూడా 100 days పిక్చర్. సో అప్పుడు చాలా డేస్ వర్క్ చేసినప్పుడు అప్పుడు అలా నేర్చుకోవటము, అంటే డైరెక్షన్ నాకు చాలా ఇంట్రెస్ట్. కెమెరా బ్యాక్ సైడ్ నుంచి మనం చూస్తే మనకి ఫ్రేమ్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా పెట్టాలి ఏమిటి, సో ఎలా పెడితే బాగుంటుంది, ఆర్టిస్ట్ ఏ యాంగిల్లో అయితే బ్యూటీ ఉంటారు. సో అది నేను కొంచెం అబ్జర్వేషన్ చేసేదాన్ని. అది నాకున్న పర్సనల్ ఇంట్రెస్ట్. సో దానివల్ల ఓమల్లి మూవీని నేను ఈజీగా చేయడం జరిగింది. ఆల్మోస్ట్ నాగినీడి గారు ఎడిటర్ మూవీకి, నేనే చేసేసాను ఎడిటింగ్ కూడా. ప్రసాద్ ల్యాబ్ లో ఒక ఎస్వై కృష్ణారెడ్డి గారు లాగా ఒక ఆల్ రౌండర్ మీరు. అంటే ఆర్టిస్ట్ అంత గ్రేట్ గా ఏమీ నేను ఫీల్ అవ్వట్లేదు, కానీ నాకున్న ఇంట్రెస్ట్ అలా చేసేదన్నమాట. నో ఈ ఫ్రేమ్ ని ఇంతవరకే పెట్టండి, లేదు ఈ ఫ్రేమ్ ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళి కట్ చేసేయండి, ఇలా ఈ సీన్ ఇక్కడ యాడ్ చేయండి. సినిమాలో అగ్రెసివ్ గా మంచి కామెడీ రోల్స్ అన్ని చేశారు, ఎంత ఎంజాయ్ చేస్తూ చేశారు. విడిగా లైఫ్ లో కూడా మీరు అలాగే ఉంటారా? ఆల్మోస్ట్ లేదు, టోటల్లీ డిఫరెంట్. అవునా? నేను చాలా హోమ్లీ ఉమెన్ అన్నమాట. నాకు స్క్రీన్ వరకే సినిమా. తర్వాత నేను అది వదిలి సెట్ లోంచి బయటకు వచ్చిన తర్వాత వెరీ హోమ్లీ అన్నమాట. దానికి ఇంకా నాకు వేరే ప్రపంచం తెలీదు. బుక్స్ ఇంక ఇదంతా నా సరే. నేను ఇప్పుడు ఎలా ఉన్నానో మీరు ఆల్రెడీ కాంప్లిమెంట్ ఇచ్చారు. 100%. నేనే కాదు, మా ఆడియన్స్ అందరూ కూడా చూస్తున్నారు. మీ అమ్మ టీవీ చూసిన వాళ్ళు కూడా ఇస్తారు. బట్ నాకు చాలా డీసెంట్ నా బిహేవియర్ కానీ, లేకపోతే అంటే అందరూ అలా ఉంటారో లేదు నాకు తెలియదు. అర్లీ మార్నింగ్ 4
4 o'clock గెటింగ్ అప్. Hmm. 4 o'clock పిట్టల కంటే ముందు, పక్షుల కంటే ముందు నేను ముందు. లేస్తాను. ఓకే. లేచి యోగా, లేకపోతే సెటిల్ 2 hours సెటిల్ ఆడతాను, లేదా స్విమ్మింగ్కి Nice. వెళ్తాను, లేకపోతే జిమ్కి వెళ్తాను, లేకపోతే యోగా చేస్తాను. Hmm. సో ఇలా అన్నమాట. నా టైంని చాలా ఎంగేజ్ చేసుకుంటాను. ఎంతవరకు? 9 o'clock వరకు, 4 to 9 Hmm. అర్లీ 4 to అవర్స్, 4 to 9. యాక్చువల్గా మీ చిన్నతనము బాల్యం అంతా ఎక్కడ మేడం? మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? సో బాల్యం? మాదంతా విశాఖపట్నం. విశాఖపట్నం. విశాఖపట్నం అంటే నా ఫ్యామిలీ అంతా విశాఖపట్నం. కాకపోతే నేను నా గ్రాండ్మా విలేజ్ లో నేను పెరిగాను అనమాట. మీ బాల్యంలో మీ పేరు సుజాత కదా? సుజాత, ఎగ్జాక్ట్. సుజాత Yes. నాకు తెలుసు. తర్వాత మీరు స్క్రీన్ నేమ్ రమ్యశ్రీ రమ్యశ్రీ. అది రామానాయుడు గారు పెట్టారు. రామానాయుడు గారు పెట్టారు. సుజాత Okay. అంటే అప్పటికి ఆల్రెడీ ఆ, మదర్ రోల్స్ ఇవన్నీ ఉన్నారు. ఒక- సుజాత గారు yes. చేసేవాళ్ళు. ఆల్రెడీ ఓల్డ్ సుజాత ఉంది, మళ్ళీ నీ పేరు సుజాత కాదు, ఏదైనా పేరు ఆలోచిద్దాము అని. అంటే కొంచెం నేను అట్రాక్టివ్ గా ఉండేదాన్ని. మీలో స్పెషల్ వెరీ వెరీ ఐస్. మీరు చాలా మంది మీ మూవీస్ చూసినప్పుడు Yeah. మీ ఐస్ యాక్చువల్ గా చాలా స్పెషల్ గా ఉంటుంది. మీ eyes. నాట్ ఓన్లీ యూ, కొన్ని వందల మంది చెప్పారు. Obviously నిజం కదా. మీ ఐస్ ఒకటి, లిప్స్, నోసు, సో వెరీ వెరీ బ్యూటీ అండి. అంటే చాలా చిన్న పిల్లలమి ఇప్పుడు చెప్తారు, మేము చాలా చిన్న పిల్లలమి, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ స్టూడెంట్స్మి. ఒక దేవతలాగా ఆరాధించే వాళ్ళం మిమ్మల్ని. ఇంత అందం ఉంటుందా, ఇంత క్యూట్ ఉంటారా, అలా అంటే హీరోయిన్స్ కంటే మిమ్మల్ని బాగా లైక్ చేసేవాళ్ళమి అని చెప్పిన వాళ్ళు వేల మీద ఉన్నారు. ఇండస్ట్రీలో మీరు వచ్చిన కొత్తలో కానీ, Yeah. లేదంటే మీరు మీ కొనసాగిస్తున్న ప్రయాణంలో కానీ మీకు ఎటువంటి ఇబ్బందులు ఏమైనా ఎదురైనాయా? లైక్ కాస్టింగ్ కోచ్ అని అంటూ ఉంటారు కదా. మీకు ఏమైనా యాక్చువల్లీ ఏమిటంటే, నేను ఇందాక కూడా ఒక పాయింట్ చెప్పాను, వెరీ హోమ్లీ ఇది అనమాట నాది. నా యాటిట్యూడ్ ఇదంతా చాలా హోమ్లీగా ఉంటుంది. సో కామన్గా అంటే చాలా చెప్పేశాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. కామన్గా ప్రపోజ్ చేయడం అనేది ఆల్ వరల్డ్లో పక్కింటి వాళ్ళు చేయొచ్చు, కాలేజ్ మేట్ని చేయొచ్చు, డాక్టర్లు చేయొచ్చు, లేకపోతే ఎంప్లాయీ చేయొచ్చు, యాక్టర్లు చేయొచ్చు. బట్ మనకి ఇష్టం ఉంటే ఆ ఇష్టం, ఎందుకంటే కలిసి తిరుగుతూ ఉంటాము, కలిసి ఉంటూ ఉంటాం కాబట్టి ప్రపోజల్ ఈజ్ కామన్, నాట్ ఏ రాంగ్. కానీ దానిలో మనం యాక్సెప్ట్ చేయడము చేయకపోవడము, మనకు నచ్చొచ్చు, మనకు నచ్చకపోవచ్చు, వాళ్ళకి నచ్చవచ్చు, అంటే మన మీద ఆధారపడి ఉంటుంది అంతే. Yes or no? ఎగ్జాక్ట్లీ, మన 100% అండి. సో అలా అనుకుంటే అసలు వేరే వాళ్ళ మీద బురద జల్లటం, వేరే వాళ్ళ మీద అది మాట్లాడటం ఇప్పుడు ఒకటి, ఇంతవరకు ఫిలిం ఇండస్ట్రీలో రేప్ ఎక్కడైనా జరిగిందా? జరగలేదు. లేదు కదా. లేదు. ఎప్పుడు రేప్ జరుగుతుంది? మీరు ప్రపోజ్ చేసి ఇంకా పిచ్ అయిపోయి, ఇంకా క్రేజ్ అయిపోయి, మీరు యువతల వాళ్ళు యాక్సెప్ట్ చేయనప్పుడు, మీరు ఏదో ఒకటి చేసేయాలని అనుకున్నప్పుడు రేపు. వెరీ వాల్యుబుల్ పాయింట్ ఇది కూడా. అది జరగనప్పుడు ఒక ప్రపోజల్ మాత్రమే పెడతారు. సో ఒకటండి, చీప్గా మాట్లాడుకోవటానికి ఈరోజు తెలుగు ఇండస్ట్రీ, ప్రపంచంలో స్మాల్ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ. తెలుగు లాంగ్వేజ్ అనేది మన రాష్ట్రానికి సంబంధించింది మాత్రమే, హిందీ, ఇంగ్లీష్ ఏమి కాదు, నేషనల్ లాంగ్వేజ్ కాదు. కానీ ఈరోజు నేషనల్ లాంగ్వేజ్ దీనికి వెళ్ళిపోయింది మన సినిమా ఇండస్ట్రీ కదా. ఎలా వెళ్ళిందండి? ఎంతమంది ఇందులో సిస్టమేటిక్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, 100 కోట్లు పెట్టి తీస్తున్నారు, లేకపోతే సో 1 CR అండి, 1 CR పెట్టి తీస్తున్నాడు సినిమా. 1 CR పెట్టి వ్యక్తి ఆ ₹1 కోటి సంపాదించినప్పుడు తనకి ఎంత సిస్టమ్ ఉంటుంది ఆయన దగ్గర. 100% ఉంటుంది. కమిట్మెంట్ బాగా ఒక ఉండాలి, అమ్మాయి willing ఉండాలి. కోసము, ఒక అమ్మాయిని వాడుకోవడం కోసం ఫీల్డ్కి వస్తారా అండి? రారు. దిస్ ఇస్ 1 పాయింట్. సెకండ్ పాయింట్, మనిషి అంటే సినిమా ఫీల్డ్ అంటే ఒక సెలబ్రిటీ. నా దృష్టిలో పొలిటికల్ కంటే ఇస్ ఎ బిగ్ సెలబ్రిటీ లుకింగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఒక మహానుభావుడు అండి, పేరు అక్కర్లేదు. మేము యుఎస్ఏ వెళ్ళాము, వెంకటేష్ బాబు గారు, అల్లరి అంటే చిన్న నరేష్, తర్వాత ఇలియానా, చాలా మంది ఆర్టిస్టులు వెళ్ళాము.
సంథింగ్ కాలిఫోర్నియాలో ఎక్కడో ప్రోగ్రామ్ జరుగుతుంది. మాకందరికీ ఒక దగ్గరే హోటల్ ఇచ్చారు, వెళ్తున్నాము. వెళ్తే మామూలుగా కూర్చుంటాం కదా అందరం ఆర్టిస్టులమి. వాళ్ళంతా సెల్ఫీస్ అని, తర్వాత ఆటోగ్రఫీ అని వచ్చేస్తున్నారు. వీళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు. అక్కడ మినిస్టర్లు ఉన్నారు, తర్వాత ఎంపీలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఆమె వచ్చేస్తూ నేను క్యూరియాసిటీతో పొలిటికల్ గురించి తెలుసుకుందామని నడిచి వెళ్తూ అడిగితే ఆయన అన్నారు, చూడమ్మా రమ్య, పెద్ద ఆయన, 5 ఏళ్ళు ఉంటుంది, 5 ఏళ్ళు పోతుంది, ఉండొచ్చు పోవచ్చు. రాజకీయం ఓడిపోయిన తర్వాత మనల్ని ఐడెంటిఫై చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సరే, లీడర్గా ఉన్నప్పుడు కూడా మనతో అవసరం ఉన్న వాళ్ళకి తప్ప ఈ లీడర్ ఈయనే మినిస్టర్, ఈయన ఎమ్మెల్యే అని చాలా మందికి తెలియదు. ఫిల్మ్ యాక్టర్ డిఫరెంట్. ప్రపంచంలో చాలా మందికి, భాష రాని వాడికి, వచ్చిన వాడికి, మన తెలుగు వాళ్ళకో లేకపోతే హిందీ వాళ్ళకో ఎవరికైనా ఎస్ రమ్యశ్రీ, ఎస్ శ్రీదేవి, ఐడెంటిఫికేషన్ అనేది కంపల్సరీ. ఎస్, అది కేవలం సినిమా ఇండస్ట్రీకే సొంతం, దానికి మాత్రమే సొంతం అండి. మోడల్ కూడా కాదండి. అవును, మోడల్ అనేది చాలా డీప్ గా, మోడల్ దీని మీద కొన్ని మన ఫ్యాషన్ షోస్ ఇలాంటివన్నీ చూస్తే తప్ప అది మోడల్ అనేది ఎవరికేం తెలియదు. సో అంత అదృష్టం చేసుకుంటే ఒక సినిమా యాక్టర్ అవుతుంది. బట్ దానిలో యాక్టర్ కదా అని చాలా చీప్ గా చూడటము, అలాగే రాజకీయాల్లోకి యాక్టర్స్ పనికిరారు అని అనుకోవడం, ఎనీ ప్లేస్ డిఫరెంట్ యాటిట్యూడ్ మనుషులు ఉంటారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నా, బయట ఉన్నా సర్వీస్ ఇవ్వాలి. డెఫినెట్లీ ఆ రోజు వస్తుందండి. అంటే ప్రజలదే రాజకీయం, రాజకీయం అంటేనే ప్రజలు. మీరు ఇందాక అన్నారు చూడండి, సినిమా వాళ్ళు రాజకీయాలకు పనిచేయలేదు, అది వెరీ రాంగ్ స్టేట్మెంట్ కదా. 100%. ఎందుకంటే మన తెలుగులో మన అన్నగారు రామారావు గారు నెంబర్ 1 గా ఎన్టీఆర్ గారండి. ఒక రాజకీయాన్ని ప్రజెంట్ చేసింది ఎన్టీఆర్ గారండి, జనానికి నేర్పింది ఎన్టీఆర్ గారండి. కొన్ని అంటే జనానికి అందుబాటులో, రాజకీయంలోనూ మనం ఏమి చేస్తే జనం దగ్గరికి చేరుతుంది, అది జనం సుఖపడతారు. సో అలాంటి పాయింట్లన్నీ ఆయన తెలుసుకొని మరి ఎస్ ఒక పేదవాడంటే ఎలా బ్రతుకుతున్నాడు, కష్టపడినా తనకి ఎంత వస్తుంది, ఆయనకి కిలో రూపాయి బియ్యం అంటే ఆ రోజుల్లో 2 రూపాయలు సంథింగ్, ఐ డోంట్ నో. సో రూపాయికి ఇచ్చారు. అలా ఇవ్వడము, లేకపోతే ఇంకోటో లేడీస్ ని ముందుకు తీసుకురావడం. రాజకీయం అంటే ప్రజలకి అర్థమయ్యింది ఎన్టీఆర్ గారు. అవును. సో యాక్టరు లేకపోతే బయట అదేమీ లేదు. సర్వీస్ చేయాలనే ఒక కోరుకున్న ఎవరైనా సరే రాజకీయాల్లోకి రావచ్చు. ఎంతో మంది సినిమా తెలుగు ఇండస్ట్రీ నుంచి సినిమా యాక్టర్స్, కృష్ణ గారి దగ్గర నుంచి అందరూ రాజకీయాల్లోకి వచ్చి, మీరు నమ్ముతారా? శారదా గారు, జమునా గారు, కృష్ణ గారు, రామానాయుడు గారు, ఇంకా ఎవరెవరో జయప్రద, చాలా మంది ఉన్నారండి. బయట అంటే ఇక్కడ ఎంత స్మూత్ గా ఉంటారో వాళ్ళు, అంటే మనకి హామ్ తెలీదు, ఎదుటి మనిషికి హామ్ చేయటం తెలియదు ఫీల్డ్లో. ఓన్లీ వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ క్రమశిక్షణ, వాళ్ళ అందము, వాళ్ళ గ్లామరు, వాళ్ళ సక్సెస్, దట్స్ ఇట్. ఇదే తెలుస్తుంది ఆర్టిస్టులకి. వాళ్ళు ఫీల్డ్లో అడ్జస్ట్ కాలేక బయటకు వచ్చేసారండి. జయసుధ్ గారు ఎంత మందిని ఏడిపించిందో, ఎంత మందిని, కొన్ని కోట్ల మందికి ఒక తల్లి అంటే ఇలా ఉంటుంది, ఒక దేవత అంటే ఇలా ఉంటుంది అనేది ఎంతో మందిని మెప్పించగలిగిన ఆమె ఒక ఎమ్మెల్యేగా ఎందుకు సర్వీస్ చేయలేకపోయారండి? సర్వీస్ చెయ్యలేక కాదు, వాళ్ళు అంతగా అంటే చాలా మంది చెప్తుంటారు, నిజమో అబద్ధం అయితే నాకు తెలీదు, దీన్ని ఎలా తీసుకుంటారో. ఒక 40 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు చెప్తూ ఉంటే ప్రజలకి ఒక సాక్రిఫికేషన్ ఆ లీడర్ దగ్గర ఎందుకు ఉంటుందో చెప్పండి. కరెక్టే కదా. ఎందుకు సాక్రిఫికేషన్ చేస్తారు ప్రజల కోసము? బెంజ్ కార్లు వెళ్ళేవాడు గ్లాస్ దించి ప్రజలు చూడటానికి ఇష్టపడరండి.
డార్క్ గ్లాసులు పెట్టుకుంటాం. ఇక్కడ ఇక్కడ కరెక్ట్ మీరు అన్నది. బట్ కొంతమంది కారణ జన్మలు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి Yeah. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, అప్పుడు Yeah. ఎన్టీఆర్ గారు మాట్లాడాం, అంటే ఎన్టీఆర్ గారితో పోల్చట్లేదు కానీ Yeah. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి స్థాయి రేంజ్ వేరుగా ఉంది. మొన్నటి వరకు కూడా 4 ఏళ్ల క్రితం వరకు 2 ఏళ్ల క్రితం వరకు పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది పట్టించుకోకుండా చాలా మంది ఉన్నారు. ఏమండి, కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఏంటి? ప్రతి మనిషికి ఒక టైం ఎస్ డెఫినెట్లీ వస్తుంది కదా. పవన్ కళ్యాణ్ గారు బోలా శంకరుడు, మనం ఇదే అనుకోవాలి. తనకి ఒక ఇంటెన్షన్ ఉంది లోపల, ఏదో చేయాలని తపన ఉంది. సో ఓకే, ఆ తపనకి ఒక టైం రావాలి కదా, రైట్. అంతే కదా. సో అలా ఏమిటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి టైం వచ్చింది, ప్రూవ్ చేసుకునే టైం వచ్చింది. ఇంతవరకు అందరూ వేరే విధంగా ఎలా అనుకున్నారో ఇప్పుడు ఏంటంటే ప్రూవ్ చేసుకునే ఒక టైం వచ్చింది. దానికోసం చాలా నేచురల్గా, దీనికి నటనక్కర్లేదండి. ఆల్రెడీ ఒక యాక్టర్గా తను ఏమిటి అనేది అందరికీ తెలుసు. తెలుసుకున్నారో. కొన్ని అందరు హీరోల కంటే చాలా బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యాక్టరు పవన్ గారు. ఎస్ బట్ ఇప్పుడు తనకు ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు కాబట్టి గాడు, సో దాన్ని ఒకే దానిలో ఎలా మింగిల్ అయిపోవాలనేది తనకు నచ్చినట్టుగా వెళ్ళిపోతున్నారు అంతే. మీరు రాజకీయాల గురించి ఇంట్రెస్ట్ గా మాట్లాడుతున్నారు. రానున్న రోజుల్లో మీరు ఏమైనా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? లేదండి, ఆల్రెడీ నేను మీరు లేదంటాం కాదు, Yeah. ఒక్క మాట. నార్మల్ గా రమేష్ శ్రీ గారు అంటే అందరికి ఒక యాక్టర్ గా తెలుసు. Yeah. కానీ కొంతమందికి అందరికి మీరు చారిటబుల్ ట్రస్టులు నడిపారు, రమ్య హృదయాలయ హృదయాలయ భవన్ నడిపారు, Yeah. ఎంతో మందికి స్ఫూర్తినిచ్చే పనులు చాలా చేశారు. Yeah, yeah. ఇలాంటి మీరు రాజకీయాల్లోకి ఎందుకు రాకూడదు? మీకు చాలా గ్రిప్ ఉంది రాజకీయాల మీద. గ్రిప్ ఉంది కానీ డబ్బు అనే పదానికి యాక్చువల్లీ నెక్స్ట్ టైము మనకి ఇప్పుడు 33% ఫిమేల్స్కి మీరు అప్డేట్ ఉన్నారు, పార్లమెంట్ లో మీరు అప్డేట్ ఉన్నారు రమేష్ శ్రీ గారు. 100% మనకు అర్థమైపోతుంది. రమేష్ శ్రీ గారు రానున్న రోజుల్లో ఏదో ఒక రాజకీయ పార్టీలోకి రావడం, పొలిటికల్ ఎంట్రీ అయితే కన్ఫర్మ్ కానీ అయిపోతుంది. రాజకీయం కోసం వెళ్ళనండి. ప్రజల కోసం. ఓన్లీ ప్రజలకి నాకు ఇచ్చిన ఒక రెస్పాన్సిబిలిటీ, నాకు ఇచ్చిన ఒక పాత్ర, మన మూవీస్ లో భాషలో చెప్పాలి అని అంటే నాకు ఇచ్చే ఒక పాత్ర నాకు ఎంత న్యాయం చేస్తానో, అలాగే నాకు ఏదైతే నాకు ఒక ఇది వస్తుంది, అది ఎమ్మెల్యేనా లేకపోతే ఇంకోట బ్లా 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 ఏది వచ్చినా ప్రామిస్లీ చెప్తున్నానండి, నేను ఓన్లీ నా ఫ్యాషన్, అదొక ఫ్యాషన్ నాకు, నేను సర్వీస్ ఏ విధంగా దానిలో చెయ్యొచ్చు అనేది. రైట్. ఇప్పుడు 6 లైన్స్ 4 లైన్స్ రోడ్స్ వచ్చాయి, వెరీ బ్యూటిఫుల్, కన్వీనియంట్. విజయవాడ 3 hours లో వెళ్ళిపోవచ్చు. 3.5 4 hours అంతే. ఇది వరకు విజయవాడ వెళ్ళాలంటే ఎక్కడ యాక్సిడెంట్ అయిపోద్దో మొత్తం ఒక 10-15 యాక్సిడెంట్లు అయి చచ్చిపోయి ఉన్నారు జనం రోడ్డు మీద అనేవాళ్ళు. అలా ఏమిటంటే అండి, మనము ఒక మంచి అలా 4 roads 6 roads లైన్స్ అంటే ఎంత బ్యూటీ ఉంటుందో, నేను రాజకీయాల్లోకి వస్తే నాకు ఇచ్చిన పాత్ర వరకు నేను అంత క్లారిటీగా ఒక సర్వీస్ ఇవ్వటందుకు మాత్రమే నేను పొలిటికల్కి వస్తే. పొలిటికల్ గా రాకుండానే మీరు చాలా సర్వీసెస్ చేశారు. కానీ పొలిటికల్ గా వస్తే దాన్ని ఇంకా ప్రజలకి చేరువ చేసే అవకాశం ఎక్కువ ఉంది. సో నెక్స్ట్ ఎలక్షన్లకి మీరు అయితే అది టైం వచ్చే అవకాశం అయితే పవన్ గారు 10 years 10 years నుంచి చాలా సఫర్ అయ్యారు. రంగులు పూసుకునేవాడికి రాజకీయం తెలియదు, సంథింగ్ ఏవేవో ఒకటి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. రమేష్కైనా అదే అంటారు. ఇప్పుడు స్లీవ్లెస్ వేసుకుంటేనో లేకపోతే డ్రెస్ వేసుకుంటేనో సర్వీస్ చేయొద్దని ఎవరు అన్నారు? అంతే కదా. హృదయానికి సంబంధించింది. ఎస్, హార్ట్కి సంబంధించింది సబ్జెక్ట్ అది. ఎస్. మన యాటిట్యూడ్. ఇప్పుడు నేనున్నాను 13 years నుంచి, ఎప్పటి నుంచో నేను సోషల్ వర్క్ చేస్తున్నాను. నాకు జాతీయ మదర్ తెరీసా అవార్డు వచ్చింది, అలాగే నాకు డాక్టరేట్ వచ్చింది, నేషనల్ డీమ్డ్ యూనివర్సిటీ కాలిఫోర్నియా వాళ్ళు ఇచ్చారు. సో ఇలాగే చాలా నేను నమ్ముకొని వచ్చిన కలామ తల్లి దీనిలో కూడా
స్టేట్ నంది అవార్డులు ఓమల్లి సినిమాని చాలా ఫ్యాషన్తో తీశాను, దానికి వచ్చింది. ఆర్యభట్ట సినిమాకి జాతీయ అవార్డు వచ్చింది. అంటే క్రమశిక్షణ, సిస్టమ్, ఆ సిస్టంలో దేనికైనా వర్తిస్తుంది కదా, 100%. దేనికైనా వర్తిస్తుంది. అవును. ఇప్పుడు నేను ఫిల్మ్ యాక్టర్ని, నాకు సినిమాలు కావాలి, సినిమాలు చేస్తున్నాను, ఇది నా ప్రొఫెషన్. నా ప్రొఫెషన్కు తగ్గ నేను ఉండాలి. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల కన్నీళ్ళేంటి, వాళ్ళ కష్టాలేంటి, ప్రజల దగ్గరికి మనం వెళ్ళగలము. కొడుకు లేకపోతే నేను ఒక కూతురులాగా చూసుకోగలగాలి, లేదా కొడుకులాగా అంటే చూసుకోగలగాలి. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అంటే రెండు పడవల మీద కాళ్ళేయటం అందరు కుదరకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సీరియస్ రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆయన కమిట్మెంట్ ఇచ్చిన సినిమాలు కంప్లీట్ చేస్తున్నారు. 100%. మీరు కూడా మళ్ళీ ఆ బాడీని చూసారు, ఆ బాడీ లాంగ్వేజ్ ని మళ్ళీ మోల్డ్ చేసుకొస్తూ ఈ చాలా హార్డ్ వర్క్ ఎవరికి అర్థమవుతుంది చెప్పండి? అలా హార్డ్ వర్క్ ఏముందండి మనకి? ఒక 100 కోట్లు సంపాదించాము, 30 కోట్లు పారేస్తే ఎమ్మెల్యే అవుతాము, 500 కోట్లు సంపాదించు, 1000 కోట్లు సంపాదించవచ్చు అని అనుకునే వాళ్ళు ఒక సాక్రిఫైషన్ ఎలా చేస్తారు మీరు చెప్పండి? చేయలేరు. పవన్ కళ్యాణ్ గారు డబ్బులు తీయలేదు అనుకుందాం, డబ్బులు తీయలేదు, ఆయన సర్వీస్ మాత్రమే, ఆయన హార్డ్ వర్క్ మాత్రమే. సో అలా ఏమిటంటే మనకి తనకు ఒక సిస్టమ్, ఈరోజు 100 కోట్లు పెట్టి ఆయన్ని సినిమా తీయాలని ఆల్రెడీ కమిట్ అయ్యి ఉన్నారు. మళ్ళీ దానికోసం అవతల అంటే ఎంత హార్డ్ వర్క్ చూడండి. మళ్ళీ అవతల ప్రజలకు అందుబాటులో ఉంటూ మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఈ మూవీస్ కోసం గ్లామర్గా రెడీ అవ్వాలి, క్యారెక్టర్ని బట్టి మోల్డ్ అవ్వాలి, ఇంత హార్డ్ వర్క్ చేయాలి. మాక్సిమం అలా బాడీ మోల్డ్ చేసుకోవడం కూడా చాలా కష్టతరమైన పని. ఎందుకంటే మనం బయటికి వెళ్ళిన తర్వాత ఇదేమో గ్లామర్ ఫీల్డ్, బయటికి వెళ్ళిన తర్వాత స్కిన్ బ్లాక్ అవుతుంది, మనకి టైంకి తినడం ఉండదు, ఎలా ఉంటామో కూడా తెలియదు. అలాంటిది బాడీ లాంగ్వేజ్ అలా చేయటం అనేది కూడా చాలా కష్టం. మీరు ఇంత కీన్ అబ్జర్వేషన్ చేస్తున్నారు అంటే మీరు పొలిటికల్ ఎంట్రీ అయితే ఉంది, పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం చెప్పారు. సో మీరేమన్నా జనసేనలోకి ఏమన్నా ఎంట్రీ ఏమైనా ఇవ్వబోతున్నారా? ఆఫర్ వస్తే వెళ్తారా? డెఫినెట్లీ. నాకు సర్వీస్ ఇవ్వటందుకు నాకు ఒక ప్లేస్ కావాలి, ఉండటందుకు ఒక ఇల్లు ఎలా కావాలో సేమ్ టైము నేను సర్వీస్ చేయటందుకు ఒక బేస్ కావాలి. బేస్ కావాలని అంటే ఎవరు నన్ను ఆహ్వానిస్తే డెఫినెట్లీ స్పేర్లీ ఐ టెల్ యూ, ఎటువంటి బ్యాడ్ రిమార్క్ మాత్రం రానివ్వనండి. అంటే ఇది నా నిర్ణయం అని చెప్పను. ఏమంటారు, చిన్నప్పటి నుంచి పెరిగితే వాళ్ళకు ఒక క్వాలిటీస్ వస్తాయి అంటారు కదా, యాపిల్ చెట్టుకి యాపిలే కాస్తుంది, ఆరెంజే కాస్తుంది. అలా ఏమిటంటే నాలో ఒకటి ఉంది, రమ్యనే. కానీ నాకున్న కొన్ని క్వాలిఫికేషన్స్ ఏమిటంటే ఇవి అనమాట. నేను మెయిన్ సర్వీస్ చేయడం, ఐడెంటిఫికేషన్ కోసం అయితే రాజకీయాలకు నేను వెళ్ళక్కర్లేదు. ఆల్రెడీ మీకు ఐడెంటిఫికేషన్ చాలా ఉంది, యాక్టర్ గా ఆల్రెడీ యు ఆర్ ప్రూవ్డ్. ఎస్. కానీ పొలిటికల్లోకి సర్వీస్ ఇవ్వాలని అనుకొని వెళ్ళాలని అనుకుంటున్నానే తప్ప పొలిటికల్లో నేను ప్రజల కోసం నాది ఒక విగ్రహం ఉండాలండి. మూవీలో చేసాము, తరాలు మారిపోయినా ఆ సినిమా మళ్ళీ వస్తే సావిత్రం మేరీ, కానీ ఈరోజు సావిత్రి గారి సినిమా చూస్తే అలా ఉండిపోతాం. అందువల్ల మనకి తరాలైనా మనం బ్రతికే ఉంటాము, అది కాదు. సో ఎంత విగ్రహం కట్టాలంటే ఎంత పూజిస్తే విగ్రహం కడతారు, వాళ్ళ హృదయాల్లో మనం ఎంత ఉంటే విగ్రహం కడతారు. ఇప్పుడున్న జనరేషన్లో విగ్రహాలు కట్టే అంత సర్వీసులు ఇవ్వగలుగుతున్నామా? లేదు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో కూడా నేను అలా మిగలాలి అనుకుంటున్నా. అంటే నేను రాజకీయాల్లో ఏం చేయాలని అనుకుంటున్నాను అనేది ప్రేక్షకులు కూడా ఒక ఐడియా వచ్చేసింది. 100% మీరు బౌన్స్ బ్యాక్ అయ్యి ఇప్పుడు మీకు సినిమా అవకాశాలు బాగా వస్తున్నాయి. ఇలాంటి టైంలో మరి పీక్స్ టైంలో మరి మీరు పొలిటికల్ వైపు వెళ్ళే అవకాశం ఉంది? ఇంకా చాలా. నేను ఇప్పుడు ఓన్లీ మూవీస్ మీద కాన్సన్ట్రేషన్ చేశానండి, ఓన్లీ మూవీస్. మళ్ళీ ఇప్పుడు ఆల్ లాంగ్వేజెస్ టచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక 5 మూవీస్ వచ్చాయి.
సో అవి రన్నింగ్ లో ఇంకా 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 అంటే ఇప్పుడు మీరు ఏ ఎందుకంటే type of రాజమౌళి characters? గారితో ఆల్రెడీ నేను వర్క్ చేశాను, అవును. సింహాద్రి మూవీ. అవును. అలాగే చాలా మంది డైరెక్టర్స్ తో నేను వర్క్ చేశాను. అలాగే నాకు కొలీగ్స్ గా వర్క్ చేసిన వాళ్ళు అసోసియేట్లు పెద్ద డైరెక్టర్లు అయ్యారు, కో డైరెక్టర్లు పెద్ద డైరెక్టర్లు అయ్యారు. సో అలాగే ఇంకా కో డైరెక్టర్లు కూడా ఉన్నారు, అసోసియేట్లుగా చేసిన వాళ్ళు కో డైరెక్టర్లుగా. సో చాలా మంది ఇప్పుడున్న వాళ్ళందరూ అంటే మేము కాంబినేషన్లో చేసాం కాబట్టి తొందరగా నేను ఏదైనా అడిగినా ఓ రమ్య గారు మీరా, అయ్యో డెఫినెట్లీ అండి అని అంటున్నారు. సో నేను మళ్ళీ ఒక పాత రమ్య, అంటే ఒకప్పుడు ఏదైతే నేను పర్ డే నేను ఒక 3-4 మూవీస్ షూటింగ్ చేసేదాన్ని. 3-4 మూవీస్ 3-4 మూవీస్ ఓకే. నేను చాలా టైమ్స్ 10 days పడుకోని రోజులు ఉన్నాయి. మిడ్ నైట్ వరకు 2 వరకు ఎంతవరకు నేను ఎక్కడో అవుట్కట్స్లో ఏదో సాంగ్ చేశాను, లేకపోతే ఏదో నైట్ పెట్టి సీన్ చేసి మళ్ళీ సిటీలోకి వచ్చేసరికి మార్నింగ్ అయిపోయింది. 7 o'clock కాల్ సీట్ ఉండేది. 7 o'clock కాల్ సీట్ అంటే మళ్ళీ ఇమ్మీడియట్లీ బాత్ చేసి ఆ మేకప్ రిమూవ్ చేసి మళ్ళీ మేకప్ స్టార్ట్ చేసేదాన్ని. 2 వరకు వాళ్ళకి ఇచ్చేదాన్ని, మళ్ళీ ఆఫ్టర్ 2 ఇంకొక మూవీకి ఇచ్చేదాన్ని. సో అలా ఏమిటంటే అంత రన్ చేశాను. గాడు నాకు మళ్ళీ ఒక మంచి అవకాశాన్ని మళ్ళీ నా రీఎంట్రీలో నాకు ఇచ్చాడు. ఆల్రెడీ కొన్ని మూవీస్ డిస్కషన్ జరుగుతున్నాయి, కొన్ని ఆఫర్స్ వచ్చాయి, వెరీ చూన్ అవి స్టార్ట్ అవుతున్నాయి. సో అందువల్ల ఏమిటంటే మళ్ళీ పాత రోజులు. సో రమ్యశ్రీ గారు 100% సినిమాలకి ఎలిజిబుల్ గా ఉంటారు, ఇప్పుడు అవైలబుల్ గా ఉంటారు, పొలిటికల్ గా కూడా అవైలబుల్ గా రానున్న రోజుల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సో ఎంట్రీ మీన్స్ చెప్పాను కదా, 33% పార్లమెంట్ లో ఒక చట్టం చేసింది ఉమెన్స్ కి. ఓకే. చేసినప్పుడు ఒక్కొక్క పార్టీకి 3 parties తీసుకుందాం. 3 party అంటే 55 members ఆర్, అంటే ఆంధ్ర అయితే 175 members ఎమ్మెల్యేస్. అందులో 33% అంటే ఎంత? 33%. 75 లో ఎందరు? ఆల్మోస్ట్ 55-60 కదా ఒక్క పార్టీకి. ఇంకొక 2 పార్టీలు ఉంటాయి కదా. సో ఎటు చూసినా మహిళలే కనబడతారు. మహిళలు ఉన్నారు, అందుకనే మహిళలు మహారాణులు అంటారు. మహిళలు మహారాణులు అని కాదండి. ఇప్పుడు ఒక మహిళ ఫ్యామిలీని చాలా కీలకమైన వ్యక్తి అండి. ఒక దేవత, లేకపోతే ఒక అమ్మ, ఒక భార్య, ఒక రంభ. సో అంటే ఇన్ని యాంగిల్స్ లో ఒక సర్వీసు, జాబ్ చేస్తూ కూడా భర్త లేటుగా వస్తే ఇంటికి వచ్చి ఆ పిల్లల కోసం, భర్త కోసం సంథింగ్ ఏదో చేసేస్తూ ఉంటుందండి. కానీ ఆ భర్త వచ్చి చేయమనండి అంటే అలానే మగాళ్ళు తప్పు అని నేను చెప్పట్లేదు. అంటే ఆ పేషెన్సీ లేడీస్ కి గాడ్ గిఫ్ట్ అది, అంతే. అదేమి క్రియేట్ చేసుకునేది కాదు, ఏమి మగవాళ్ళని తక్కువ చేయట్లేదు, కానీ ఎస్ మగవాళ్ళని నేను తక్కువ చేయట్లేదండి. కానీ లేడీకి భగవంతుడు ఒక వరం ఇచ్చాడు అనమాట ఇలా అని. సో అలాంటప్పుడు పొలిటికల్ గా వాళ్ళ కోసం ఏదైనా ఒక తల్లిలాగా ఆలోచించగలిగే శక్తి లేడీకి ఉంది. పొలిటికల్ గా ఇప్పుడు మీకు ఇప్పుడున్న రోజుల్లో మీరు తీసుకుంటే మీకు రోల్ మోడల్ గా తీసుకోవాలంటే ఎవరి పేరు చెప్తారు? ఇందిరాగాంధీ గారండి. ఇందిరాగాంధీ. సో ఇందిరాగాంధీ అంటే ఒక ఉమెన్ గా ఒక మీకు బాగా రెస్పెక్ట్. ఉమెన్ గా అలాగే మమతా గారు. అంటే ఆపర్చునిటీ, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి. సౌందర్య గారు, నేను ఆర్యభట్ట మూవీ వర్క్ చేస్తున్నప్పుడు నేను సెట్లో అడిగాను. వాళ్ళ ఇంటికి నన్ను ఒక రోజు డిన్నర్కి ఇన్వైట్ చేశారు. వాళ్ళు బ్రాహ్మిన్స్, కన్నడ బ్రాహ్మిన్స్. ఇన్వైట్ చేస్తే ఎందుకులే అంటే రా రమ్య అంటే వెళ్ళా. మామూలుగా కూర్చొని డిన్నర్ అయిపోయింది, ఇంకా షార్ట్ పెట్టలా, కూర్చొని మాట్లాడుతున్నాం. ఏమండి మీరు నిజంగా మీకు దండం పెట్టాలండి, ఏం పర్ఫార్మెన్స్ అండి, ఎలాంటి క్యారెక్టర్స్ అండి, పవిత్ర బంధం కానీ, తర్వాత పెళ్లి చేసుకుందరా కానీ, నాట్ ఓన్లీ టు ఎనీ మూవీలో ఆమె క్యారెక్టరైజేషన్ అలా ఉంటుంది. సో అంటే ఆమె ఒక మాట చెప్పారు, నాలో ఏమి గ్రేట్నెస్ లేదు రమ్య గారు, నాకు వచ్చిన ఆపర్చునిటీస్
నన్ను నేను ప్రూవ్ చేసుకోవటానికి అలాంటి గుడ్ ఆపర్చునిటీస్ వచ్చాయి. రైట్ రైట్ సూపర్. సావిత్రి లాగా సౌందర్య గారిని పోల్చారు అని అంటే దానికి కారణం ఏమిటంటే ఆపర్చునిటీస్. రైట్ సేమ్ లైక్ నేను ఓమల్లిలో నేను క్రియేట్ చేసుకున్న ఒక క్యారెక్టరైజేషన్ ఒక ఆపర్చునిటీ. రైట్ సో అందువల్ల ఏమిటంటే ఎనీ ఫీల్డ్ ఒక సిస్టమ్ వాళ్ళలో ఉంది, క్రమశిక్షణ ఉంది అనుకుంటే గ్రేట్ గ్రేట్ ఒక ఆపర్చునిటీ వస్తే దాన్ని ఏం చేశారనేది నెక్స్ట్ కదా తెలిసేది. 100%. ఒక్కొక్కరు 5 సార్లు 5 times 2 times 3 times ఎమ్మెల్యేలు అవుతుంటారు. ఇప్పుడు పొలిటికల్ గా మీకు ఒక్కొక్క నేమ్ చెప్తే ఆ ఒక్కొక్క నేమ్ కి 1 word లో మీరు చెప్పాలి. ఆ పొలిటికల్ పర్సన్ గురించి 1 word లో మీరు అంటే ఒక వాక్యంలో వాళ్ళ గురించి వాళ్ళ తత్వం గురించి చెప్పాలి. చిన్న ర్యాపిడ్ అనుకోండి, లైక్ ఒక 4-5 నాకు తెలియకపోతే మేనేజ్ చేసేది. తెలియకపోతే తెలవకుండా మీకు తెలియదు రమ్య గారు. అలా ఏం అనొద్దు, తెలియాలని రూల్ 100%. అంటే నేను ప్రెసెంట్ మీకు బాగా తెలిసిన వాళ్ళు అందరికీ ప్రేక్షకులకు తెలిసిన వాళ్ళ గురించి అడుగుతా. లైక్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1 word లో చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు వెరీ గుడ్ లెజెండ్. జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారా అన్ప్లానింగ్ పర్సన్. అన్ప్లానింగ్ పర్సన్. ఓకే. పవన్ కళ్యాణ్ గారు పేషెన్సీ పర్సన్. అండ్ రేవంత్ రెడ్డి గారు హార్డ్ వర్కర్. కేటీఆర్ గారు వెరీ స్టైలిష్ పొలిటికల్ లీడర్. స్టైలిష్ పొలిటికల్ లీడర్. కేసీఆర్ గారు తెలంగాణ గాడ్ ఫాదర్. తెలంగాణ గాడ్ ఫాదర్. రైట్. సో పొలిటికల్ గా మీకు అందరూ బాగా టచ్ ఉన్నారు. మీరు తెలవదన్నారు, చెప్పిన వాళ్ళన్నిటికీ కూడా చెప్పగలిగారు. అండ్ ఎట్ ద సేమ్ టైం కొంతమంది పర్సన్స్ చెప్తాను, వాళ్ళ గురించి మీరు అదే విధంగా 1 word లో అవసరమైతే 2 వాక్యాల్లో కూడా చెప్పొచ్చు. లైక్ పోసాని కృష్ణమురళి గారు అన్లిమిటెడ్ వాయిస్. అన్లిమిటెడ్ వాయిస్. ఓకే. అంటే గుడ్ ఆర్ బ్యాడ్? ఇట్స్ బ్యాడ్. బ్యాడ్. ఓకే. అండ్ శ్రీరెడ్డి మీరు ఏమనుకుంటున్నారో ట్రూత్ఫుల్ గా చెప్పొచ్చు. యా శ్రీరెడ్డి అన్మెచ్యూర్డ్ ఉమెన్. అన్మెచ్యూర్డ్ ఉమెన్. మీరు చెప్పింది శ్రీరెడ్డి వరకు వెళ్ళింది అనుకోండి, అది మళ్ళీ అన్మెచ్యూర్డ్ అంతే. రైట్. నెక్స్ట్ రామ్ గోపాల్ వర్మ గారు కెరియర్ ఫెయిల్యూర్ పర్సన్. కెరియర్ ఫెయిల్యూర్ పర్సన్. మెగాస్టార్ చిరంజీవి గారు వెరీ 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 ఇంటెలిజెంట్. నాగార్జున గారు వెరీ కూల్ పర్సన్. బాలకృష్ణ గారు వెరీ స్పీడ్ అండ్ ప్లానింగ్ పర్సన్. Yes. ఓకే. వెంకటేష్ గారు వెరీ చిల్డ్. మహేష్ బాబు గారు లవ్లీ పర్సన్. ప్రభాస్ గారు క్రేజీ పర్సన్. రామ్ చరణ్ గారు స్టైలీ పర్సన్. తారక్ వెరీ బ్యూటిఫుల్. యా స్టైలిష్ బ్యూటిఫుల్ ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు ఈ మధ్య RRR నుంచి. వాళ్ళిద్దరు RRR ముందు నుంచే ఫ్రెండ్స్. చాలా మంది మ్యాచ్ అయింది నాకు తెలియదు కదా. సో ఇద్దరికి వెరీ బ్యూటిఫుల్. అండ్ చాలా మంది ఏమనుకుంటారంటే RRR నుంచి అనుకున్నారు, కానీ వాళ్ళు చాలా ఇంటర్వ్యూస్ చెప్పారు RRR కంటే ముందు నుంచి వాళ్ళిద్దరు పోతారు గుడ్ ఫ్రెండ్స్. రామ్ చరణ్ గారు అండ్ తారక్ గారు. ఇప్పుడున్న జనరేషన్ లో మీకు తారక్ గారితో క్యారెక్టర్ వస్తే ఏ క్యారెక్టర్ అయితే మీకు బాగుంటుందని మీరు ఆల్రెడీ చేశాను నేను. ఇప్పుడు అంటే ఏ క్యారెక్టర్ బాగుంటుంది అనేది ఏమీ లేదు. సో మీకు ఆన్సర్ చెప్పాలి కాబట్టి నేను ఎప్పటి నుంచో ఈ పాయింట్ నేను చెప్తూ ఉంటాను. సో లైక్ వన్ ఫ్యామిలీ డిఫరెంట్ లైఫ్ స్టైల్. ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్-ఇన్-లా, సమ్ లైక్ దిస్ మూవీ. రమ్యశ్రీ ఈ క్యారెక్టర్ కి అయితే బాగుంటుంది అనేది ఒక డైరెక్టర్ డిసైడ్ చేస్తాడు. నాట్ ఓన్లీ మీ, ఆల్ యాక్టర్స్. 100% డైరెక్ట్. దానికి బాహుబలిలో రమ్యకృష్ణ గారిని శివగామినిగా బ్యూటిఫుల్ గా హైలైట్ మూవీ దట్ క్యారెక్టర్. ఓన్లీ శివగామిని. బాహుబలి అంటే రమ్యకృష్ణ గారే గుర్తుకొస్తారు 100%. నిజంగానే మూవీస్ ఓకే, మూవీ అది కాదు. మదర్, క్రూయిల్లెస్, లవ్. సో ఇదంతా దాన్ని ఎలా డైరెక్టర్ గారు ప్రజెంట్ చేశారు అని అంటే, ఇందాక చెప్పాను ఆపర్చునిటీ అనేది. ఆ ఆపర్చునిటీ రమ్యకృష్ణ గారు ఎంత బోల్డ్ యాక్టరో తెలుసు. 100%. ఒకటి మీరు ఇందాక బోల్డ్ యాక్టర్. ఇందాక మీరు శ్రీరెడ్డి గారు మెచ్యూరిటీ లేని వాళ్ళు అన్నారు. ఎందుకు మెచ్యూరిటీ లేని వాళ్ళు చెప్పగలరా? అది
యాక్చువల్లీ ఆమె ఎడ్యుకేటెడ్ Hmm. శ్రీరెడ్డి. అంతకుముందు యాంకర్ గా కూడా ఒక ఛానల్లో చేసింది ఆవిడ. చేశారు అని 100% ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేటెడ్. బట్ ఆమె చేస్తున్న పనులు ఇన్మెచ్యూరిటీతో చేస్తుంటది ఆమె. ఇది తప్పు, ఇది చెయ్యకూడదనో, లేకపోతే దీనివల్ల నన్ను చాలా చీప్ గా చూస్తారనో, లేకపోతే ఎవరేమనుకుంటే నాకేమిటనో అలా ఏమిటంటే ఆమె ప్లాన్ లో కానీ డిసిషన్ లో కానీ, లేకపోతే చిన్న కిడ్ చేస్తారు కదా చిన్న పిల్లలు, వాళ్ళకి మెచ్యూరిటీ ఉండదు, వాళ్ళు ఏదైనా చేసేస్తూ అంటే ఉంటారు. ఇప్పుడు కొన్ని సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యే వాళ్ళలో శ్రీరెడ్డి బాగా ఉంటారు. Yeah. ఎందుకంటే ఆమె ఏమనుకున్నా కొంచెం వల్గర్ వర్డ్స్ మాట్లాడతాం, బ్యాడ్ వర్డ్స్ మాట్లాడతాం, చాలా దారుణమైన మాటలు. అంటే పొలిటికల్ గా ఆమె ఒక స్టాండ్ తీసుకున్నారు. ఆ పొలిటికల్ స్టాండ్ లో భాగంగా అవతల వ్యక్తిని చాలా చీప్ గా మాట్లాడిన వీడియోస్ మనం చూసాం. Is wrong. అలా మాట్లాడటం వలన శ్రీరెడ్డి గారి యొక్క కెరీర్ గాని మొత్తం కూడా నాశనం అయిపోయింది అనుకోవచ్చు. అదే అందుకే చెప్తున్నాను కదా, చిన్న పిల్లలకి వాళ్ళు బురదలో చేయి పెట్టేస్తారు, అక్కడ నిప్పులుంటే నిప్పులు టచ్ చేస్తారు. సో వాళ్ళకి మెచ్యూరిటీ ఉండదు, వాళ్ళకి ఏం తెలియదు. టాలీవుడ్ లో కాస్టింగ్ కోచ్ అని ఉంది అని చెప్పి నడి రోడ్డు మీద ఆమె వస్త్రాలను తీసి ఫస్ట్ మాట్లాడిన వ్యక్తి శ్రీరెడ్డి. మీకు ఫస్టే దీనికి ఆన్సర్ చెప్పాను. ఆమె యాక్చువల్లీ చెప్పాను కదా, ప్రపోజల్ ఉంటుంది కానీ రేపైతే ఉండదు. ఎవరి కోసం చేశారంటారు ఇదంతా శ్రీరెడ్డి? ఐ డోంట్ నో. అంటే మీ పర్సనల్ అదే చెప్తున్నాను కదా, ఆమె ఇన్మెచ్యూరిటీతో చేసిందే తప్ప. సో ఆమె ఇది చేస్తే ఏమొస్తుంది, లేకపోతే ఎవరైనా చెప్తే వినేంత నాటే కిడ్ కదా. ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు వెరీ బ్యాడ్ గా మాట్లాడతారని వర్డ్స్, బ్యాడ్ వర్డ్. ఎందుకు బ్యాడ్? అన్లిమిటెడ్ గా అదే చెప్తానండి. ఒక సొసైటీ ఉంది మనకి, సొసైటీకి మనం ఏం చెప్తున్నాము? మీకెందుకు బ్యాడ్ అనిపించింది? ఏ విషయం? ఇదే ఇప్పుడు మీరు అడిగారు కదా, చాలా బ్యాడ్ గా మాట్లాడతారు. ఇప్పుడు రాజకీయ పరంగానే అవనియండి, లేకపోతే ఇంకోటి అవనియండి, రాజకీయ పరంగా ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ ని మనం మాట్లాడేటప్పుడు ఏది తప్పు ఏది రైట్ అనేది మనకు తెలిసి, ఇది తప్పు, ఇలా చెయ్యకూడదు, ఇలా చేస్తే ఇలా ఉండుండేది, ఇలా చేస్తే ఇలా, ఇది చేశారు కాబట్టి ఇలా అయ్యింది అనేది ఒక పాయింట్ ఉంటుంది. దానికి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇది సొసైటీ. మన పిల్లల్లే మనం తప్పుగా మాట్లాడటానికి ఇష్టపడము. సో ఇప్పుడు అమెరికాలో పిల్లలు తిడితే వాళ్ళకి జైలు శిక్ష. ఒక సోషల్ మీడియా ముందు ఉండి మనము ఎంతో కొన్ని మిలియన్స్ పీపుల్స్ వరల్డ్ లో మన తెలుగు వాళ్ళు చూస్తుంటారు. ఇంగ్లీష్ వాడితే ఇంగ్లీష్ వాళ్ళు కూడా చూస్తారు. మనం ఇంగ్లీష్ మూవీస్, హిందీ మూవీస్, మనం కూడా అదర్ లాంగ్వేజెస్ మనం చూస్తున్నాం కదా. సేమ్ లైక్ వీళ్ళు కూడా మనకి చూస్తూ ఉంటారు కదా. సో మనం అంటే మనం ఏమి ఇస్తున్నామని అంటున్నాను, మనం ఏం చెప్పాలనుకున్నాం. సో అందుకని ఆయన మాట్లాడేది కంప్లీట్ గా బ్యాడ్. నాకు నచ్చలేదు, మీకు నచ్చలేదు, మీ పర్సనల్ గా నచ్చలేదు, అంతే అంతే, దట్స్ ఇట్. ఎస్. ఓకే, నెక్స్ట్ మీరు ఇందాక రామ్ గోపాల్ వారిని ఫెయిల్యూర్ డైరెక్టర్ అన్నారు. అయ్యా, ఆయన శివ లాంటి సినిమాతో లెజెండరీగా ప్రూవ్ చేస్తున్నారు. ఎందుకు దాని కంటిన్యూటీ లేదుగా? కంటిన్యూటీ ఉంటేనే సక్సెస్ అంటే అంతే. రాఘవేంద్రరావు గారు ఉన్నారు, లేకపోతే ఎందరో పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే విశ్వనాథ్ గారు ఉన్నారు, ఇప్పుడు లేరు, స్వర్గస్థులయ్యారు. ఈ రోజుగా ఇంకెన్నాళ్ళకైనా ఆయన మీద ఇంప్రెషన్ అదే ఉంటుంది. అంటే మీరు అనేది హిట్ ఫ్లాప్స్ సంబంధం లేకుండా ఆ వచ్చిన బ్రాండ్ ని నిలుపుకోవాలంటారు. ఎగ్జాక్ట్లీ. అంటే శివ బ్రాండ్ నాట్ ఓన్లీ శివ అండి, ఇంకా హిందీలో ఏవో చేశారు, సర్కార్ చేశారు, చాలా చేశారు. కానీ దాని తర్వాత ఆయన ఇచ్చిన ప్రెజెంటేషన్ ఏమిటి? చాలా దారుణమైన సినిమాలు చేశారు. జనం మీద ఒక క్రూయల్నెస్ ఏంటి, ఒకరిని చంపితే ఏమిటి, ఒకరిని నిల్లు 10 మంది చంపితే ఏమిటి, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, అంటే ఏమి సాధించాలని అనుకుంటున్నారు? ఒక రామ్ గోపాల్ వర్మ గారు ఒక ఇంటర్వ్యూ మీరు చూసారో చూడలేదు, ఒక మాట్లాడుతూ ఒక మహిళా మండలి ఆవిడ కాల్ చేశారు. మహిళా మండలి ఆవిడ కాల్ చేస్తే మీరు పోర్న్ మూవీస్ ఏ రకంగా చూస్తారు, ఒక పక్కన నేను చూస్తూ ఉంటాను, నేను ఒకవైపు ఇంటర్వ్యూ జరుగుతున్నా నాకు అవసరం అయితే చూస్తాను, ఇంట్లో నాకు అదే పని ఉంటుందని ఆయన చాలాసార్లు బయటగానే చెప్పారు. ఏ రకంగా చేస్తారు, ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతారని మహిళ మాట్లాడితే అవసరమైతే మీరు యాక్సెప్ట్ చేస్తే మీతో కూడా తీస్తాను లైవ్ లో. మరి అందుకే కదా ఫెయిల్యూర్ అన్నాను.
ఆ మాటలను ఎలా చూస్తారు? ఇప్పుడు ఓ ఒకటండి, మహిళగా ఏ పనైనా పక్క వాళ్ళు, ఇప్పుడు చెప్తున్నాను, కారులో వెళ్తాను, పక్కన మనుషులు నడుస్తున్నారు, పక్కన బురద ఉంది. మన కామన్ సెన్స్ ఏమిటి? అయ్యో వాళ్ళు బట్టలు వేసుకొని బయట, అది ఇంట్లోంచి బయటకు వచ్చారు, అయ్యో వాళ్ళు వెళ్తున్నారు, మనం కొంచెం స్పీడ్గా వెళితే ఈ బురద వాళ్ళ మీద తుల్లితే వాళ్ళు ఎంత డిస్టర్బ్ అవుతారు, వాళ్ళ హార్ట్ మనల్ని ఎంత చెప్పిస్తుంది అంటే వాళ్ళు మళ్ళీ రిక్వైర్మెంట్, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇది కడుక్కోవడం సంథింగ్. మన కామన్ సెన్స్ నేను అంటాను, దిస్ ఈస్ మై ఒపీనియన్, మై ఫీల్ ఓన్లీ. ఓకే. మనం వెళ్తున్నాము అని అంటే ఆ పక్కన బురదున్నప్పుడు అయ్యో వాళ్ళకి తుల్లుతుంది, స్లోగా వెళ్దాము. ఎందుకంటే మనం లాంగ్లోనే మనకు ఆ బురద కనబడుతుంది, వాళ్ళు కనబడతారు. ఇది కామన్ సెన్స్. రైట్. మనం కార్లో వెళ్తున్నాం, ఎవడ మనల్ని చూడట్లేదు, ఓకే తుల్లితే తుల్లని అనేది అది నాటి కామన్ సెన్స్. రైట్. అది కోల్పోయినప్పుడు నువ్వు ఏం ప్రజెంట్ చేస్తున్నావు? మరి మీరే చెప్పారు, ఇంటర్వ్యూ చూసాము, ఒక ఉమెన్తో ఇలా మాట్లాడారని. తన ఉనికి ఒకప్పుడు శివ, లేకపోతే ఇంకా వేరే వేరే సినిమాలు చేసి రామగోపాల్ వర్మ గారు అంటే ఒక బ్రాండ్ హిందీలో కూడా క్రియేట్ చేసుకున్న ఒక రామగోపాల్ వర్మ గారు తర్వాత నన్ను మళ్ళీ ఏమైనా కామెంట్ చేస్తారేమో నాకు తెలియదండి. ఎంతవరకు నేను ఈ అవన్నీ పట్టించిన వాళ్ళైతే మీరు ఈ స్టేజ్ లో ఉంటారా? ఉండను. బట్ 100%. 26 years లో ఇప్పటి వరకు నన్ను కామెంట్ చేసిన వాళ్ళు లేరండి. ఇట్స్ వెరీ, ఐ టాక్ టు వెరీ ట్రాన్స్పరెంట్లీ. సూపర్ సూపర్. చాలా ట్రాన్స్పరెంట్ గా, Great. చాలా బోల్డ్ గా మాట్లాడతాను. రైట్. జరిగింది ఏమిటి, జరగబోయేది ఏంటి, ఇవే ఉంటాయి. సో అందుకని ఫెయిల్యూర్ డైరెక్టర్ అని అన్నాను. మీకు ఆ బ్రాండ్ నిలబెట్టుకోలేదు మీరు. ఏదున్నా రమ్యశ్రీ గారు అంటే ఓపెన్ గా మాట్లాడతారు, Yeah. ఓపెన్ గా చెప్తారని ఆల్రెడీ ఇక్కడే కాదు చాలా సార్లు It's చాలా a very దగ్గర కూడా record. yes, చాలా దగ్గర కూడా వచ్చింది. ఇంత ఓపెన్ గా మాట్లాడే రమ్యశ్రీ గారు ఎక్కువ ఫేమ్ ఉన్న క్యారెక్టర్లు ఎందుకు చేయలేకపోయారు? గట్టిగా పెద్దగా హీరోగా అంటే హీరోయిన్ గా Yeah. చాలా మీరు గ్లామర్ డాల్ గా ఉన్నారు, అన్ని చేశారు, బట్ పెద్ద హీరోల పక్కన కమర్షియల్ హీరోయిన్ ఎందుకు చేయలేకపోయారు? ఎందుకు చేయలేకపోయానంటే దానికి ఒక రీజన్ ఉంది. నేను స్టార్టింగ్ ఇస్ నైస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాను. ఫస్ట్ నాకు గాడ్ ఫాదర్ లేరు. నేను ఇంట్లోంచి ఫ్యామిలీతో చెప్పకుండా వచ్చేసాను ఫీల్డ్కి. అవునా? ఎప్పుడో ఇది చెప్పకుండా చెన్నై ట్రైన్ ఎక్కేసారు? చెన్నై కాదు, చెన్నై వెళ్ళలేదు, హైదరాబాద్ వచ్చేసారు. హైదరాబాదే వచ్చాను. రైట్. బట్ ఇది మనకి వచ్చిన తర్వాత నేను గెట్ అవ్వాలి. మీ ఫాదర్ మదర్ మాదంతా గోల్డ్ బిజినెస్ లో ఇవన్నీ అండి, పొలిటికల్ ఫ్యామిలీ, గోల్డ్ బిజినెస్. బట్ నేను వచ్చిన తర్వాత నాకు నేనుగా గెట్ అవ్వాలి అని అనుకుంటే ఓకే, ఇప్పుడు గ్లామర్ డాలో సంథింగ్, సెక్సీ డాలో సంథింగ్, వాట్ ఎవర్ బిరుదులు ఏవిచ్చినా, ఎవరిచ్చినా ఏది ఇచ్చినా మంచిదే. ఒక బిరుదులు అయితే వచ్చాయి కదా, దీన్నైతే మనము తీసుకోగలిగాం కదా. సో నాకేమీ అభ్యంతరం లేదు ఏది ఇచ్చినా. కానీ నేను వచ్చిన ఫస్ట్లో ఏమిటంటే నేను గెట్ అవ్వాలి, డబ్బులు కావాలి, నాట్ రాంగ్ వే. నేను దేనికోసం వచ్చాను? సినిమాలు చేయాలి, యాక్టర్ అవ్వాలి అని వచ్చాను. బట్ దానికి ఏమిటంటే నాకు ఇమ్మీడియట్లీ వచ్చిన 15 daysకే, చాలా హార్డ్ వర్క్ చేస్తారు చాలా మంది, 15 daysకే నేను ముప్పలేని శివ గారిని రామానాయుడు గారు కలిపారు. సూపర్. రామానాయుడు గారు కలిపితే వెంటనే ఆయన విత్తను 15 days 20 నాకు ఒక సీన్ ఇచ్చారు, బ్లైండ్ సీన్, బ్లైండ్ పెళ్లి కూతురు అంటే ఇష్టం లేని పెళ్లి కొడుకాడు, బ్లైండ్ లాగా ఉంటున్నా, బ్లైండ్ కాదు బ్లైండ్ లాగా నటించాలి. ఆ వచ్చి వాడు కాలేదు, వాడి ఫ్రెండ్స్ కూడా వస్తాడు కాలుతో, మామూలు శాంపుల్ నువ్వు ఎలా చేస్తావని ఇచ్చారు. సో నేను ఆ కప్పులు ఎత్తే ఇలా తన్నుకొని గుడ్డిదాల్లాగా, అరే ఈ గుడ్డి వేళ ఏంటరా, దీన్ని మనకు నీకు తగిలించేటట్టున్నారు అని వాళ్ళు వేరే డ్రామా ఆడి ఈ అమ్మాయిని వదిలి వెళ్ళిపోతారు. సింగిల్ అంటే మామూలు సింగిల్ టేక్ లో కప్పు పగిలిపోద్ది ఏమంటే అది చూస్తారు కదా. అలా చూసి ఇమ్మీడియట్లీ కోరుకున్న పీరియడ్ లో నాకు ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. త్రోట్ మూవీ ప్రేమ కట్ చేస్తే, ప్రేమ గారు కర్ణాటకలో హీరోయిన్ చేస్తున్నారు శివరాజ్ కుమార్ తోని, తర్వాత రమేష్ అరవింద్ తోని. ఇమ్మీడియట్లీ నేను కన్నడలో బాగా బిజీ అయిపోయానండి. సో ఇక్కడ ఏమిటంటే ఏ క్యారెక్టర్ అయినా చెయ్యాలి అనే దాన్ని
చేసాను కాబట్టి హీరోయిన్గా అయితే ఒక 10 మూవీస్ మేబీ చేసేదాన్నేమో నాకు తెలియదు. సో నేను ఇన్ని మూవీస్ చేశాను, ఇన్ని లాంగ్వేజెస్ చేశానంటే హీరోయిన్గా కూడా అన్ని మూవీస్ చేశాను కదా. రైట్ 19 మూవీస్ హీరోయిన్ చేశాను అని అంటే సో ఓకే. మనం ఏమిటంటే ఒక దీనిలో ఉన్నాము అందరూ అనేవాళ్ళు. సో లైక్ హాలీవుడ్ గర్ల్లా ఉంటావు, నీకు అసలు తెలుగు వచ్చా నీకు? నేను తెలుగు అమ్మాయిని, విశాఖ అమ్మాయి, తెలుగు అమ్మాయి, విశాఖపట్నం అమ్మాయిని, కానీ నాకు తెలుగు రాదు అనుకునేవాళ్ళు. అందరూ అడుగుతుండేవాళ్ళు తెలుగు అని. అయ్యో నేను తెలుగు అమ్మాయిని, నేను చాలా బాగా తెలుగు మాట్లాడుతానని. కాకపోతే నా వాయిస్ నేను డబ్బింగ్ చెప్పుకోలేకపోయాను. ఎందుకంటే చాలా బిజీ ఉన్నాను కదా. ఒక 3 days 2 days డబ్బింగ్ చెప్పడానికి ఇవ్వాలి. డబ్బింగ్ తర్వాత నేర్చుకున్నారు? లేదు, నేను డబ్బింగ్ ఓమ్మల్లి సినిమాలో నేను వాడిన ఆ స్లాంగ్ ని శిల్పా గారు చెప్పలేకపోయారు. ఇంత బాగా మాట్లాడారు, అసలు దీనికి డబ్బింగ్ అక్కర్లేదు, మీరే చెప్పియొచ్చు కదండి రమ్య గారు, దీన్ని ఏంటి నేను రీచ్ అవ్వలేకపోతున్నాను. అంత సీనియర్ మోస్ట్ డబ్బింగ్ లో శిల్ప గారు. సో అలాంటిది అమ్మో నేను చెప్పలేకపోతున్నాను, మీరు చెప్పొచ్చు కదా అనేసి. నేను చెప్పండి, మీరు చెప్పండి శిల్ప గారు. శిల్ప గారు చెప్పారు కదా. శిల్ప గారు చెప్పారు డబ్బింగ్. రైట్. ఓవరాల్ గా మా ప్రేక్షకులకి రానున్న రోజుల్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మీ దగ్గర నుంచి మూవీస్ ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మా ప్రేక్షకులు ఎన్ని మూవీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎన్ని మూవీస్ అని నేను చెప్పలేనండి. నాకు చెప్పాను కదా రానున్న ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి ఇప్పుడు. పేర్లు అన్నీ లేవు, ఒకటి పేరు చెప్తాను. మా ఊరు పంచాయతీ ఒకటి, తర్వాత మన పూరి జగన్నాథ్ గారు వాళ్ళ బ్రదర్ది ఒకటి, తర్వాత ఒక కమెడియన్ సన్నగా ఉంటాడు, తన పేరు ఏం పేరు? ధనరాజా? అచ్చా వాళ్ళు కాదు, ఇది ఈ మధ్య వచ్చాడు తను, వెన్నెల కిషోర్. తన ఫస్ట్ సినిమా మహేష్ బాబు వాళ్ళ మేనల్లుడిది హర్రర్ మూవీ ఒకటి ఉంటది కదా, ప్రేమ కథ సప్తగిరి. సప్తగిరి అది 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 ఒకటి ప్రేమ కథ చిత్రం సప్తగిరి. తర్వాత ఇంకొక 2 సినిమాలు ఎక్కడో రాజమండ్రి దగ్గర రంపచోడవరం ఆల్రెడీ షూట్స్ కి వెళ్తున్నారు, వస్తున్నారు. ఇప్పుడు తమిళ మూవీ ఒకటి. సో నేను ఇంకా కరెక్ట్ గా ఒక 1 month నుంచి స్టార్ట్ చేశాను. ఈలోగా ఇవి రీచ్ అయిపోయాను అప్పుడే. సో అందరికీ తెలిసిన వ్యక్తిని కాబట్టి నేను నిర్మల మామగారు లాగా ముసలైపోయి చనిపోయేంత వరకు నేను మూవీస్ లో ఒక ఆర్టిస్ట్ గా చెయ్యాలి అనేది అంత ఇష్టం, అంత ప్రేమ. ఆ సబ్జెక్టు నాకు ఇష్టం కాబట్టే నేను అలాంటి ఫ్యామిలీలోంచి ఫీల్డ్ కి వచ్చాను. చాలా మంది చెప్పారు బోల్డ్ అంటే చాలా రాంగ్ వర్డ్. ఒక క్యారెక్టరైజేషన్కి మనం ఇలా చెయ్యాలని అనుకుంటే కళామ తల్లిని నమ్ముకొని వచ్చినప్పుడు చిరంజీవి గారు కూడా కొందరు కాళ్ళు పట్టుకొని జోలు కట్టడము, గోచి పెట్టుకొని మడుల్లో పనిచేయడం కళాకారునికి ఉండాల్సిన లక్షణం ఇది. బిడియము సిగ్గు అనేది లేకుండా కేవలం క్యారెక్టర్ మీద కొన్ని కోట్ల మందిని ఎంటర్టైన్మెంట్, హాము లేని ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నది. మీరు నవ్వుకుంటున్నారు ఈరోజు సోషల్ మీడియాలోనూ, లేకపోతే ఇంకో దానిలో స్మైల్ లేకపోతే ఒక ఆ క్యూరియాసిటీ, లేకపోతే ఇదంతా ఓన్లీ కళాకారులు మాత్రమే చేయగలరు. సో అందువల్ల అది పెద్ద వరము. నేను అది లైఫ్ టైం అండి. దీనిలో నేను ప్రొడ్యూసర్ని డిస్టర్బ్ చేయలేదు, అంటే నాకు ఇంతవరకు ఉన్న రికార్డు, డైరెక్టర్స్ని డిస్టర్బ్ చేయలేదు, ఎవరిని డిస్టర్బ్ చేయనండి. వెరీ కూల్ ఉమెన్ని. నాకు క్యారెక్టర్ ఏమి ఇచ్చారు దాని మీద ఆలోచిస్తూ ఉంటాను. దీన్ని బెటర్ ఎంత బాగా చెయ్యొచ్చు, ఇంకా దీన్ని ఎలా చేస్తే ఇంకా 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 బాగుంటుంది, అలా చేస్తాను. మీతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియట్లేదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి రమ్యశ్రీ గారు. మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకుల కోసం మీ యొక్క విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. సో వ్యూవర్స్ చూశారు కదా రమ్యశ్రీ గారితో చిట్ చాట్. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు, బట్ కానీ ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా రమ్యశ్రీ గారు ఈరోజు ఓపెన్ హార్టెడ్గా చెప్పారు. దాన్ని మనందరం కూడా గమనించాం. ఏదేమైనప్పటికీ రమ్యశ్రీ గారికి రాజకీయాలకు మీద కూడా ఇంట్రెస్ట్ ఉంది. రానున్న రోజుల్లో ఒక పార్టీ నుంచి ఆవిడ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇందాక మనకు చెప్పిన విషయం కూడా తెలుసు, ఆఫర్ చేస్తే ఆవిడ జనసేనలోకైనా వెళ్తానని కూడా చెప్తున్నారు ఆఫర్ చేస్తే. మరి చూద్దాం రానున్న రోజుల్లో రమ్యశ్రీ గారు ఏం చేయబోతున్నారు. ఇది వాటి స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి ఏఎన్ఎం న్యూస్. నమస్తే.